కాపునాడు పల్నాడు జిల్లా అధ్యక్షుడు పోలిశెట్టి వెంకట సత్యనారాయణ పలువురు నాయకులు వైసీపీ వీడి టీడీపీలో చేరారు. వారికి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, పెదకూరుపాడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ పాలనలో అవినీతి ప్రశ్నిస్తే టీడీపీ నాయకులపైన, ప్రజలపైన అనేక అక్రమ కేసులు బనాయించారని భాష్యం ప్రవీణ్ అన్నారు. రాబోయే రోజుల్లో అవినీతి అరాచక పాలనకు చరమగీతం పాడాలని టీడీపీ ప్రభుత్వం రాబోతుందని ప్రవీణ్ అన్నారు. తెలుగుదేశం పార్టీ రోజు రోజుకి పుంజుకుంటా ఉంది. ఈ రోజున సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో, మా కన్నా లక్ష్మీనారాయణ గారి సమక్షంలో దాదాపు ఇవాళ 200 మంది వరకు కాపునాడు సభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. గతంలో కాపునాడు పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా చేసిన సత్యనారాయణ గారికి ఉన్న పరిచయాలతో వారందరినీ సమావేశపరిచి తెలుగుదేశం పార్టీ రావాల్సిన ఆవశ్యకత గురించి, రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడాల్సిన ఆవశ్యకత గురించి వివరించి వారిని ప్రభావితం చేసి వారందరినీ తిరిగి వాళ్ళ తెలుగుదేశం పార్టీలో చేర్చడం జరిగిందండి. ఈ సందర్భంగా వారికి నా యొక్క తెలియజేస్తున్నాను. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నేను భాష్యం ప్రవీణ్ అనే నేను ఈ నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు నియమించిన తర్వాత నేను గత వారం రోజులుగా నియోజకవర్గంలో పర్యటిస్తూ ఎంతో మార్పు చూశాను. నియోజకవర్గంలో ఎక్కువగా మా తెలుగుదేశం సభ్యులు ఎంతో ప్రేరేపితమై ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. వారితో పాటు వైసీపీ సభ్యులు కూడా ప్రతి గ్రామంలో చేరడానికి వస్తూ ఉన్నారు. ఈ రోజున ఇది మొదటి కార్యక్రమం 200 మంది, రాత్రి మాదిపాటి గ్రామంలో దాదాపు 150 మంది చేరడం జరిగింది. ఇప్పుడు మధ్యాహ్నం